మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, నాకు వచ్చిన చిన్న డౌట్ అండ్ క్లారిఫికేషన్ ఏంటంటే, ముఖ్యంగా 2025 సంవత్సరం అయిపోతుంది. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరు అనుకుంటారు కొత్త సంవత్సరం వస్తుంది, మనకి ఇట్లనే ఉంటుందా లైఫ్, కొత్తగా మారదా ఏంటి అని ప్రతి ఒక్కరు చూస్తుంటారు. సో ఈ డిసెంబర్ 31 లోపు ఈ కష్టాలన్నీ 2025 కష్టాలన్నీ పోయి 2026లో హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీతో అయినా ఎలా ఉన్నా మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఈ డిసెంబర్ 31 లోపు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అంటే వచ్చే 2026కి స్వాగతం పలకాలంటే ఇప్పుడే ప్రారంభించుకోవాలి మనం. సో ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏవైనా ఇంట్లో కూడా ఏదైనా దృశ్యశక్తి ఉంటే దాన్ని పోగొట్టేస్తే మంచి జరుగుతుంది అంటారు. సో ప్రధానంగా మనం ఎక్కడ ఉన్నా లాస్ట్కి చివరికి మనం ఇంటికి వస్తాం కాబట్టి ఇంట్లో ఏదైనా మార్పులు చేసుకుంటే ఏమైనా బాగుంటుంది అంటారా? తప్పనిసరిగా 2025లో జరిగినటువంటి ఈ దుస్సంఘటనతో కూడుకున్నటువంటి ప్రయాణాలన్నిటికీ వీడ్కోలు పలికి రాబోతున్నటువంటి సంవత్సరంలో అంటే తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ మన వాళ్ళు చాలా వరకు చక్కటి యోగకరమైనటువంటి అనుగ్రహం కోసం ఎదురు చూస్తుంటారు. ఎలాంటి ఎదురు చూస్తారంటే, ఇప్పటి వరకు నేను పడ్డటువంటి ఇబ్బందులు చాలు, ఈ సంవత్సరమైనా నాకు బాగుంటుందా అనేటువంటి ఆలోచన ఎదురు చూస్తున్నప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి ఉన్నటువంటి దారిద్ర్యాన్ని కూడా తీసుకుపోతుంటాం. దానిని చేయడం నేర్చుకోవాలి. అంటే 2025 నుంచి 2026లోనికి మనం వెళ్తున్నప్పుడు నీ దగ్గర ఏదైతే మాలిన్యాలు ఉన్నాయో దాన్ని మొత్తం తీసి బయటపడేయాలి. ఎలాంటి పాడేసేయాలి అని అడిగితే, ఇది చెప్పే ముందు మన ఆలోచనలు బాగుండాలి, మన మాట బాగుండాలి, మన మాట తీరు బాగుండాలి, మన సంస్కార విధానం బాగుండాలి. వీటన్నిటికి ప్రతీక కొత్త సంవత్సరం రాగానే కొత్త దుస్తులు వేసుకొని కొత్త నిర్ణయాలు తీసుకొని నేను బాగా బ్రతకాలనేటువంటి తపన ఎంత ముఖ్యమో ప్రతిరోజు నూతన సంవత్సరం అయి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతకాలనుకున్నప్పుడు గతించిపోయినటువంటి దారిద్ర్యాన్ని కూడా మనం కూడా తెచ్చుకుంటాం. నేను దీన్ని వదలను, ఈ దరిద్రం నా కూడానే ఉండాలి అని మనం అంకుటిత సంకల్పం చేసి ఈ సంవత్సరం బాగుండాలి అనుకుంటాం. ఎలా కుదురుతుంది? అందుకని జరిగేది జరగక మానదు. కాబట్టి దీన్ని మనం తప్పించలేం. కానీ జరుగుతున్నటువంటి ఉపద్రవాలని కాస్త తప్పించుకోవచ్చు. కాస్త మనం యుక్తి పెట్టాలి అక్కడ. అది కానీ పెట్టగలిగితే అద్భుతంగా మనం బ్రతకొచ్చు అని ఉంటుంది. అందుకని ఏ ఇంట అయినా కానీ చిరిగినటువంటి దుస్తులు, ఎవరిళ్లలోనైనా చిరిగినటువంటి దుస్తులు, పనికిరానటువంటి దుస్తులు, వాడనటువంటి దుస్తులు, వీటన్నిటినీ జాగ్రత్తగా ఇంకా దాస్తూనే ఉంటాం సంవత్సరాలు గడిచినా కానీ. మీరు గమనించండి, దీని ద్వారా ఆ ఇంట ఎప్పటికీ రోగాలు వస్తాయని చెబుతుంటాం. ముందుగా వాటిని నిర్మాల్యం తీసేసి ఎవరికైనా దానం చేయండి, 10 మందికి ఉపయోగపడేలా చేయండి. తరువాత చాలామంది గృహాలలో, జాగ్రత్తగా వినండి సుమ, చాలామంది గృహాల్లో అమ్మ తల వెంట్రుకలు ఇంటి నిండా తిరుగుతుంటాయి, జాగ్రత్త పెడుతూనే ఉంటారు. ఎందుకని అడిగితే, ఈ దారిద్ర్యం పోయినా కానీ అది బొచ్చుల దరిద్రంలోనే సరే మన ఇంట్లో తిరగాలని చెప్పి దాన్ని ఇంకొక రూపంలో ఇంకో వస్తు రూపంలో కొనుక్కుంటూ ఉంటారు. మీరు గమనించండి. కాబట్టి వీటిని కూడా బయటికి తీసేయడం అలవాటు చేసుకోవాలి. ఇకపోతే మూడవది, మన ఇళ్లలో చనిపోయిన వారేటువంటి చిత్రపటాలు జ్ఞాపకం కోసం ఉంచుకుంటాం. ఇవి అప్పుడప్పుడు కింద పడి పగిలిపోతుంటాయి, లేకపోతే గోడకి చమాయింపు వచ్చి పాడైపోతుంటాయి. వీటిని మార్చుకునే ప్రయత్నం చేయండి. దాన్ని అలాగే ఉంచి ఆ పగిలిపోయిన అద్దంతో వాళ్ళని అందులోంచే చూస్తూ రకరకాల భావాలతో కొన్ని గృహాలు ఉంటుంటాయి. అది కూడా తీసేసేయాలి. తీసి మళ్ళా కొత్తగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఇంట యందు వాడినటువంటి ఇనుము కానీ, ఇసుక కానీ, చెక్కలు కానీ, వాడనటువంటి వ్యర్థ పదార్థాలు ఏదైనా కానీ, చాలా మంది ఇళ్లలో చూడండి, ఇంట్లోకి రాగానే, లోపల కూడా కాదు, ఇంటి ముందే ఆ గుమ్మం దగ్గర చెప్పులు వదులుతుంటూ ఓ పక్క నుంచి అంత స్టోర్ బాక్స్ లాగా మొత్తం పెట్టి రెడీ చేస్తారు. దేనికి రా అంటే తెలియదు, ఉంచాలి, ప్రతిదీ ఉపయోగపడుతుంది. ఆఖరికి మనం తాగి వదిలేస్తున్నటువంటి వాటర్ బాటిల్ కూడా జాగ్రత్త పెట్టుకుంటుంటారు. ఎందుకని అడిగితే, ఇది అమ్ముకుని డబ్బు చేసుకోవడానికి. ఆ ఇంట ఎన్ని సంవత్సరాలు దాటినా దరిద్రం నిన్ను ఎప్పుడు వదలదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి విషయము ప్రతి గృహంలోనూ జరుగుతుంది. ఎక్కడైతే వీటికి ప్రక్షాళన జరుగుతుందో నువ్వు కొత్త సంవత్సరం కొత్త వార్తలు ఖచ్చితంగా వింటావు. మీరు గమనించండి అమ్మా, ఇప్పుడు ఈ సంవత్సరం నేను బాగుండాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం అంతా బాగాలేదని కూడా పెట్టుకుని కొత్త సంవత్సరం నేను బాగుండాలంటే ఎలా కుదురుతుంది? అందుకని నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం నువ్వు బాగుండాలని కాదు, నా ఇల్లు బాగుండాలని చెప్పి ఈ నిర్ణయాన్ని స్వీకరించు. ఇది ఇక్కడ మార్పు తీసుకురావాలి. రెండవది, మీరు గ్రహించండి,
చాలా సందర్భాలలో కొత్త సంవత్సరంలో మనం బాగుండాలని అనుకున్నప్పుడు మన ఇంటిలో వాడుతున్నటువంటి పాత వస్త్రాలు అంటే చిన్న చిన్న గుడ్డలు వాడుతుంటాం, అంటే తుడుచుకోవడానికో లేకపోతే దీనికో. ఇవేం వాడుతుంటారు తెలుసా? కాళ్ళ కింద వేసుకునే డోర్ మ్యాట్లు కానీ లేకపోతే కాళ్ళు తుడుచుకోవడానికి కానీ ఇవేం వాడతారంటే మనము ధాన్యం వాడినటువంటివి లేదా మనం ధరించినటువంటి దుస్తులు చింపేసి మడత పెట్టి కాళ్ళు తుడుచుకోవడానికి రకరకాలుగా వాడతారు. ఇది ఎంత భయంకరమైన కర్మ అంటే ఇంటికి ఆ ఇంట్లో తల్లి ఎప్పుడు అరుపులు వినపడతాయి. అసలు ఆ ఇంట నువ్వు ₹1,00,00,000 తీసుకొచ్చి పెట్టు, ఆ నిరుపయోగం, ఆ యోగమే లేదు లోపలికి వెళ్ళడానికి. అందుకని అలాంటి గృహాలను మీరు గమనించండి. చాలా సందర్భాల్లో కాళ్ళు తుడుచుకునేటప్పుడు అక్కడ ఏముందో గమనించండి, వంటగది దగ్గర ఏముందో గమనించండి, అక్కడ మార్పు పెడుతున్నారంటే ఏముందో గమనించండి. ఇలాంటి సందర్భాలలో కానీ మనం విడిచినటువంటి దుస్తులకు సంబంధించినటువంటి ఆనవాళ్లతో కానీ మనం కాళ్ళు తుడుచుకోవడం కానీ అక్కడ కానీ పెట్టడం కానీ జరిగితే ఆ ఇంట తల్లి స్త్రీమూర్తులు కానీ పురుషులు అరుచుకోవడం ఆ ఇంట్లో అసలు ఏ రూపేనా ఎన్ని సంవత్సరాలు కలిసి ఇంకా జీవితాలు అంతే. మనం ఏదో మార్చేద్దాం అని చెప్పి సాక్షాత్ అమ్మవారిని మోసుకుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టినా నేను ఇక్కడ ఉన్ననరా బాబు అని పరిగెత్తి వచ్చేస్తుంది ఆ తల్లి. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అందుకని తల్లి ఎప్పుడు కూడా కొత్త సంవత్సరాలకు మనం అడుగెడుతున్నామని అడిగితే ముందు మన గృహముతో పాటు దేహము కూడా ప్రక్షాళన జరగాలి. అందుకని ఇలాంటివన్నింటినీ కూడా మనం ఎప్పుడైతే తొలగించి ఇంటి నుంచి బయట పెడతామో మీలో మార్పు రాబోతున్నప్పుడు అడగండి, ఇంట్లో శుభాలు జరగకపోతే అడగండి, యోగం కడగపోతే అడగండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మనం చాలా మంది ఇళ్లలో గ్రహిస్తుంటాం, పటిక కట్టేస్తుంటాం గుమ్మానికి. పటిక కట్టే సంవత్సరాలైనా అలాగ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరము సంక్రాంతికి పట్టిక మార్చాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఎందుకని అడిగితే అది ఎంత కట్టాలో కూడా తెలియదు పాపం, తీసుకొచ్చి పెట్టేస్తారు. పట్టిక గృహానికి కట్టినప్పుడు గృహానికి ఉన్నటువంటి ఉగ్రభూత రాక్షసులకు నిలయం అది. అందుకని అది స్వీకరిస్తూ ఉంటుంది, అది కరిగిపోతూ ఉంటుంది. అందుకని ఎర్రటి గుడ్డలోను మాత్రమే పటికని కట్టేటప్పుడు ఇంటి యజమాని యొక్క వయసు ఎంతైతే ఉందో ఆ వయసు ఇంటూ 10. ఉదాహరణకి 50 వయసు ఉంది, 50 × 10 500 గ్రాములు. 500 గ్రాముల పట్టికే కట్టాలి. 1 గ్రాము పెరగకూడదు, 1 గ్రాము తగ్గకూడదు. అది మళ్ళీ పూర్ణాయుష్ని పెంచుతూ ఉంటుంది, ఆ ఇంటికి కావాల్సినటువంటి యథాశక్తిని పెంచుతూ ఉంటుందని చెబుతుంటుంది ధర్మం. అందుకని దానిని గుమ్మానికి కట్టాలి. అలాంటి పరిస్థితులు మన సంవత్సరాలు బట్టి అదే పట్టిక అలానే ఉంటుంది, అక్కడ కూడా యోగం ఉండదు. రెండవది, ఇంటికి కట్టేటువంటి గుమ్మడికాయ ఏదైతే ఉన్నదో ఇది దిష్టిని విధానంగా వాడుతుంటారు. అంటే ఆ ఇంటకు వచ్చేటువంటి దుష్టగ్రహ పీడలన్నీ కూడా అక్కడే ఆగిపోవాలని చెప్పడం కోసం గుమ్మడికాయలో ఉన్నటువంటి గింజలు శిష్ట రాక్షసులుగా కూర్చుంటారు. ఎంతమంది గుమ్మడికాయలో గింజలు అయితే ఉన్నారో అన్ని రాక్షసులు కాపలాగాస్తారని అర్థం అనమాట. అంటే మన ఇంటిని రక్షించడం కోసం అవుతారు. అదొక శాపం, అదొక కథ ఉంది. అందుకని దానిని కూడా మనం ఎప్పుడో కడతాం, సంవత్సరాలు గడిచిపోతే అది అలాగే ఉంటుంది, పోతుంది, కుళ్ళిపోతూ ఉంటుంది, కానీ మనం తీయలేం, కట్టలేం. అందుకని గుర్తుపెట్టుకోండి, అది కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చాలి. గుమ్మడికాయ ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మార్చాల్సిందే. ఎలా మార్చాలి? మంగళవారం పూట గుమ్మడికాయ కొనాలి, బుధవారం తెల్లవారుజామున కట్టాలి. ఇది వాస్తవం. కట్టేటువంటి ముందు రోజు ఒక రాత్రి నిద్ర చేయాలి మన ఇంట్లో. ఆ నిద్ర చేసేటప్పుడు బొగ్గులు వెలిగించి ధూపం చూపించాలి, పసుపు రాసి బొట్లు పెట్టి ఉంచాలి. అంటే కట్టే ముందు రోజు రాత్రి సూర్యోదయం కాకముందే కట్టాలి. ఎవరి సహాయాలు అక్కర్లేదు, ఇంట్లో వాళ్ళే కట్టుకోవాలి. పనివాడు వస్తాడు, వాడు కడతాడులే, వీడు కడతాడులే, మనకు కుదిరినప్పుడు కడితే అది ఉపయోగం లేదు. మంగళవారం కొనాలి, బుధవారం రోజు కట్టాలి. అది సూర్యోదయం కంటే ముందు కట్టాలి. ఇలాంటి అద్భుతమైనటువంటి పరిష్కారాలు చేసుకున్నప్పుడు ఎవరికైనా కొత్త సంవత్సరంలో బాగానే ఉంటుంది, మార్పులు వస్తుంటాయి. ఇన్ని చేసాం గురువు గారు, ఎక్కడో పొరపాటు జరిగిందంటే చిన్న ఉదాహరణ, ఈ సంవత్సరం బాగున్నాను కారు కొంటాం, 6 నెలల తరకు ముందు అమ్మేస్తాం. ఇల్లు కొంటామో ఏదో ఇబ్బందులు పడి దాన్ని అమ్మేస్తుంటాం. ఏదో రకంగా ఉద్యోగం వస్తుంది, పోతుంది. బాగున్నాం కదరా అనుకున్నాం, ఇదంటే పొరపాట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. అందుకని గృహమునందు జరిగేటువంటి చిన్న చిన్న అనార్థాల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్ముడు మనం చూస్తూనే ఉంటాడు, ఆయనే మళ్ళీ మనం రక్షిస్తుంటాడు. తద్వారా అనేక పరిష్కార మార్గాలు మనం తెలుసుకుంటూనే ఉంటాం. గురుగారు, ఈ డిసెంబర్ 31 లోపు చేసుకోవాల్సిన పవర్ఫుల్ రెమెడీ ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు, ప్రతి ఒక్కరు చేసుకోవాలి విధంగా. తప్పనిసరిగా తల్లి, ఈ 31వ తారీఖు లోపు అందరూ కూడా ఎవరైనా కానీ చేసుకోవలసినటువంటి గుర్తుండిపోయేటువంటి పరిహారం, ఆధ్యాత్మికంగా కావచ్చు, లేకపోతే సామరస్యంగా కావచ్చు, ధ్యానపరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి, బాగుండాలి, అందరూ బాగుండాలి. మీరు అవకాశం ఉన్నంత వరకు 2 ప్రదేశాలు చెప్తాను. మీ మనసుకు నచ్చినటువంటి ప్రదేశం ఒకటి, భగవత్ సంకల్పం ఉన్నటువంటి ప్రదేశం ఒకటి. అంటే ఈ సంవత్సరం మొత్తంలో మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ మీకు మనసుకు నచ్చినటువంటి ప్రదేశం ఒక దేవాలయం ఉంటుంది.
అక్కడ కానీ నదీ పరివాహ ప్రాంతం కానీ వెళ్ళి ఒక 15 నిమిషాలు అక్కడ ధ్యానం చేయండి. సముద్రము, కెరటాలు, నదుల నుంచి వచ్చేటువంటి అలలు మనిషిని ప్రశాంతకు చేకూరుస్తుంటాయి చాలా జాగ్రత్తగా. అందుకని అక్కడ ఒక 15 నిమిషాలు మీరు కూర్చుని ఉన్నప్పుడు మీరు వదిలేటువంటి శ్వాస తేలికవుతుంది. కాబట్టి మీరు వదిలేటువంటి శ్వాస మీరు చేసినటువంటి సకల కర్మలకు ప్రక్షాళనగా మారుతుంది. ఇక్కడ ఒక ధర్మసూత్రం కూడా ఉంది. అంటే మనిషిని ఆయు ప్రమాణం పెంచుతుంది. కొత్త జీవితం మనకు కావాలనుకున్నప్పుడు బరువైనటువంటి శ్వాస మనం మోస్తున్నప్పుడు మనకి ప్రక్షాళన జరగదు. అందుకని మనసు తేలిక ఉన్నప్పుడు శ్వాస తేలికైపోతుంది. మనసు భారంగా ఉన్నప్పుడు మనం వదిలే శ్వాస బరువు అవుతుంది, ఆలోచనలు తట్టం. అందుకని ఒకరోజు 31వ తారీఖులోపు ఏదైనా నదీ పరివాహ ప్రాంతానికి కానీ దేవాలయానికి కానీ 15 నిమిషాలు అక్కడ కూర్చోండి. కూర్చున్న తర్వాత ధ్యానం చేసుకోండి. ఒక 15 నిమిషాలు ధ్యానం చేసి నీ ఇష్టదైవం ఎవరినైనా కానీ తల్లిదండ్రులను, గురువులను, లేకపోతే ఇంకొకరినో, ఇష్టదైవాన్నో, కులదైవాన్నో స్మరణ చేస్తూ ఒక 15 నిమిషాలు కూర్చొని నీ జీవితంలో జరిగినటువంటి అన్ని దౌర్భాగ్యాలను స్మరించుకోండి. ఒక 20 నిమిషాలు అయిన తర్వాత కళ్ళు తెరవండి. ఆ రోజు సాయంత్రం అయిన తర్వాత, ఇప్పుడు నేను చెప్పింది ఉదయ కార్యక్రమం, సాయంత్రం అయిన తర్వాత నీ శక్తి కొద్దీ నీ ఇంట్లో ఏదైనా తినేటువంటి పదార్థం ఉప్పు కలపకుండా మధురంగా ఉండేటువంటి పదార్థం ఏదైనా సరే నువ్వు సిద్ధం చేయి. నీ ఇంటి దగ్గర నుంచి నువ్వు బయలుదేరుతూ ఏదైనా ఒక పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళిపోండి, దేవాలయం దగ్గరికి. మీరే స్వయంగా అక్కడ కూర్చుని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చిరునవ్వుతో ఈ ప్రసాదాన్ని పంచండి. ఒక్క మెతుకు కూడా మిగలకూడదు. ఈ పరిష్కార మార్గాన్ని చేసుకోగలిగితే చాలా అద్భుతంగా అందరికీ బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక ధర్మసూత్రం ఉంది తల్లి, మరి ఇది మీరు ప్రేక్షకులకు తెలియచేస్తారో మరి మీరు తెలుసుకోండి. ఇది మేము ఎందుకు చెప్తామనంటే, కొత్త సంవత్సరం ప్రారంభం అయినప్పుడు, సంవత్సరం ఆఖరి రోజు వచ్చేటప్పుడు చాలా బాధ కలుగుతుంటుంది. అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోతావా అని. వస్తున్నప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కదా అని దీన్ని వదిలేస్తుంటాం. భవబంధాలకు ప్రతీకగా ఉంటుంది కదా, దీన్ని రుణానుబంధం అని అంటారు. అందుకని ఏ వ్యక్తి అయినా కానీ, ఏ జీవుడైనా కానీ, నువ్వు సంపాదించేటువంటి సంపద ఎంత ఉన్నా ప్రశాంతత లేకపోతే ఆ జీవితం వృధా. అందుకని నువ్వు ఎంతైనా సంపాదించు, నువ్వు ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఎంతో కొంత ధనాన్ని ఒక డిబ్బీలోనే అక్కడ జార్చిపెట్టు. సంవత్సరం అంతా అయిపోయేటువంటి ఆఖరి రోజులో 31కి ముందు, 2 రోజుల ముందు, 3 రోజుల ముందు కేవలం ఆ ధనాన్ని ఉపయోగించి ఇప్పుడు నేను ఏదైతే పరిహారం చెప్పానో ఆ పరిహారానికి, ఆ ప్రసాదానికి వాడాలి. అంటే నేను కష్టపడి కర్మ వచ్చి చెమట వచ్చి సంపాదించినటువంటి ధనం కాబట్టి, దీన్ని 10 మందికి ఆహారంగా పెట్టాను కాబట్టి వీరి ఆశీస్సులు నా మీద ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా నేను బాగుంటాను అనేటువంటి పరిహారం. ఇది చేయటం ముందు పంచభూతాలని ప్రార్థన చేయటాన్ని ధ్యానం అంటారు. అందుకని పంచభూతాలను ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం, షట్చక్రాలని, కుండలి శక్తి జాగృతం చేయడం కోసం కింద పద్మాసనం వేసుకొని కూర్చోగలిగితే మనం వదిలే శ్వాస తేలికపాటు అవుతుంది. అప్పుడు నువ్వేం చేసినా జరుగుతుంది. కాబట్టి నువ్వు బాగుండాలని చేసేటువంటి ఈ పరిహారం వల్ల అందరూ బాగుంటారు. గురుగారు, మొత్తం మీద ఈ 2025 డిసెంబర్ లోపు చేసుకోవాల్సిన మంచి పరిహారాల గురించి తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. శుభం తల్లి, నమస్కారం.